పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది రాజాసాబ్ మూవీకి సంబంధించినటువంటి ఇది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది రివ్యూగా భావించండి. రాజాసాబ్ మూవీ ఏదైతే ఉన్నారో ప్రభాస్ హీరో. ప్రభాస్ నాయనమ్మ పాత్రలో రేఖ చాలా ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్. ఇందులో చాలా కీలకమైన పాత్ర పోషించారు ప్రభాస్ నాయనమ్మగా. ప్రభాస్ తాతగా సంజయ్ దత్ ఖల్నాయక్ అంటారు కదా, పాత తరం వాళ్ళకి, నాకంటే నా ఏజ్ నాకంటే పెద్ద తరం వయసు వాళ్ళకి తెలుస్తుంది. సంజయ్ దత్ నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు చాలా సినిమాలు చేసేది. చాలామంది ఇంకా నిధి అగర్వాల్ ఇట్లా ముగ్గురు హీరోలతోని ప్రభాస్ హీరోగా కామెడీ హర్రర్ మూవీని మారుతి డైరెక్టర్లో తమన్ మ్యూజిక్ డైరెక్షన్లో మ్యూజిక్తోని ఈ సంక్రాంతికి 2026 జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సారాంశం అంతా కూడా కామెడీ హర్రర్ మూవీ ఇది. సో కొన్ని చోట్ల జోక్స్ పేలినాయి, కొన్ని చోట్ల పేలలేదు. సహజంగా ప్రభాస్ అభిమానులకి ఇది జనవరి 14, 15 తారీఖులప్పుడు ఏదైతే ఉందో భోగి, సంక్రాంతి, కనుమ ఏదైతే ఉందో అదేదో ఇప్పుడే వచ్చినట్టుగా మనం భావించవచ్చు. సో ప్రధానంగా ఇవాళ రేపు డైరెక్టర్లు రకరకాల కథా కథనాలతో ఇలా మూవీలు తీస్తూ ఉన్నారు. కొన్ని ఊహలకు సంబంధించినవి, కొన్ని దెయ్యాలకు సంబంధించినవి, కొన్ని ప్రేతాత్మలకు సంబంధించినవి, కొన్ని దేవుళ్ళకి సంబంధించినవి. సో సినిమాని సినిమాటిక్గానే చూడాలి తప్ప మరొకటి కాదు. సో ప్రజలకి ఎంత కనెక్ట్ అవుతుంది అనేది 2.5 గంటలకు పైగా మూవీ ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ప్రజలకి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది అనేది, ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్న మాట వాస్తవమే. సో ఓవరాల్గా వాళ్ళు కూడా అంత సంతృప్తిగా ఉన్నట్టుగా మాత్రం నాకు అనిపించలేదు. కథకు వచ్చినప్పుడు ఎవరైతే ఉంటాడో ఒక అంబులెన్స్కి సంబంధించి హాస్పిటల్కి సంబంధించిన వార్డు బాయ్ నన్ను ఫలానా దగ్గర నా చితాభస్మాన్ని పెట్టమని చెప్తాడు. సినిమా పేర్లు పడుతుంటేనే ఇదవుతుంటే మళ్ళీ మొదట కొన్ని పేర్లు పడతాయి, చివరిలో కొన్ని పేర్లు పడతాయి ఈ మూవీకి సంబంధించి. అక్కడికి సంబంధించి ఫేమస్ కామెడీ ఆర్టిస్టే అక్కడికి వెళుతూ ఉంటాడు. వెళ్ళిన క్రమంలో ఆయన చేతికున్నటువంటి ఉంగరం, అదేవిధంగా ఆయనకున్నటువంటి ఆభరణాలు, ఏదో చైన్ ఏదో ఉంటుంది, దాంతో పాటు 500 నోటు జేబులో ఉంటాయి. తీసుకొని ఒక థిక్ ఫారెస్ట్, నరసాపురం ఫారెస్ట్ అని పేరు పెట్టారు. అది ఎక్కడ ఫారెస్ట్లో సినిమా సెట్టింగ్స్ అంటే ఇన్నర్ గ్రాఫిక్స్, బాహుబలి టైప్లో ఇన్నర్ గ్రాఫిక్స్ పెట్టారు. పెద్ద అంటే గ్రాఫిక్స్కి ఎక్స్పెండిచర్ పెద్దగా అవసరం లేదు, కానీ కొంత తక్కువ ఖర్చుతోనే అయింది అనవచ్చు. అట్లనే అసలు ఖర్చు కాలేదని మనం చెప్పలేము. ఏదో కొంత బడ్జెట్ ఉంటుంది. ముగ్గురు హీరోయిన్లు, రేఖ లాంటి ఫేమస్ హీరోయిన్, అంటే గతంలో హీరోయిన్, ఇప్పుడు ఆమె చాలా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా సినిమాల్లో నటిస్తూ ఉంది. సో ఈ క్రమంలో నాయనమ్మగా రేఖ, మనవడిగా ప్రభాస్ మొదట సెంటిమెంట్ పండించారు. దానికంటే ముందు వార్డు బాయ్గా ఒక కామెడీ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో అందులో సీరియస్ పాత్ర ఈ మూవీ అంతా. చితాభస్మం సంజయ్ దత్ చితాభస్మాన్ని అక్కడ తీసుకెళ్లే క్రమంలో ఒక చోట ఏమంటారు, జనరల్గా లారీలు అడ్డాలు ఉంటుంటాయి. అక్కడ చికెన్, రోటీ, రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, చేపల పులుసు ఇవన్నీ. సో ఇది తీసుకొస్తే బయట నుంచి ఫుడ్ తీసుకురావద్దని ఆ కాంపౌండర్ అంటాడు. ఇది చేపల పులుసు, రొయ్యల ఏపుడో కాదు, ఒక మనిషి చితాభస్మం అని అంటాడు. ఆ 500 ఇస్తాడు కొద్దిసేపు కూర్చోడానికి. 500 ఇస్తే వాడి చేతిలో నుంచి అది నరసాపురం ఫారెస్ట్ ఆ బూత్ బంగ్లా దగ్గరికి వెళ్తుంది. ఇది కార్యక్రమం. సో సోదరులారా, సోదరిమణులారా, ఇది కార్యక్రమం. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్ళేటువంటి క్రమంలో, ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ జరుగుతూ ఉంటుంటుంది. సో ఇది సీన్ కట్ చేస్తే అతను అక్కడ బంధింపబడేటువంటి క్రమంలో సీన్ కట్ చేస్తే మళ్ళీ ప్రభాస్ నాయనమ్మ దగ్గరికి వస్తారు. ప్రభాస్ నాయనమ్మ రేఖ. ఆ నాయనమ్మ ఎవరైతే ఉంటారో గంగాదేవిగా పూర్వ ఆస్థానంలో ఆమె గ్రామీణ ప్రాంతాల్లో జమీందారులు, రాజులు, జాగీర్దారులాగా ఒక ఆస్థానం ఉండేది. ఆ ఆస్థానంలో మహారాణిగా ఉండేది. సో ఒకరోజు ఈ సంజయ్ దత్ కన్నుపడుతుంది. ఆమె ప్రసాదం పెడుతుంటే, ఆమె అందరికీ అన్నం పెడుతుంటే అన్నదాన కార్యక్రమం చేస్తుంటే ఆ పాయసాన్ని తన చేతితో రాసుకుంటాడు. అమ్మగారి చేతిని పట్టుకుంటామని వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళని బాడీ గార్డ్స్ అంటారు ఇప్పుడైతే. అప్పుడు సైనికులు లాంటి వాళ్ళు అనుకోండి, దేశపై పొలంలో పెట్టి కొడుతుంటారు. అది చూసినటువంటి
రేఖ, యంగెస్ట్ ఏజ్లో ఉన్నటువంటి రేఖ, ఇంకేరే వాళ్ళని పెట్టారు ఆ క్యారెక్టర్లో. యంగెస్ట్ ఏజ్ ఉన్న రేఖలో ఆకలితో ఉన్నాడు వదిలేయండి అంటది. కానీ ఇదంతా చూసినటువంటి సంజయ్ దత్ ఏదైతే ఉన్నాడో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక ప్రేతాత్మలు భూత వైద్యుల్లాగా ఆత్మల్ని కంట్రోల్ చేసే కార్యక్రమం దగ్గరికి వెళ్తాడు. అక్కడ తన చైన్ నరుక్కుంటాడు. చైన్ నరుక్కుంటే మళ్ళీ వాళ్ళు అతికి పెడతారు. ఒక బావిలో 1000 అడుగుల బావిలో, అంటే నీళ్ళు జనరల్గా 1000 అడుగులు అని అంటే నీటి కొన్నిసార్లు భూగర్భ జలాలను బట్టి ఉంటుంది. అక్కడ నీళ్లు ఉండవు. అక్కడికి వెళ్ళి తపస్సు తరహాలో, రావణాసురుడి తపస్సు తరహాలో తపస్సు చేసినప్పుడు ఆయనకు అతీంద్రియ శక్తులు వస్తాయి. ఆ అతీంద్రియ శక్తులతోని వచ్చి, అంటే సినిమాలో అటు చూపించారు, అతీంద్రియ శక్తులతో వచ్చి ఆ ప్రసాదం పెడతాడు గంగాదేవికి. గంగాదేవి ప్రసాదం పెట్టాడు. ఆ మైండ్ ఆబ్సెంట్లో పెళ్లి చేసేసుకుంటాడు. ఆస్థానం అంతేది. అవన్నీ నగలు ఉన్న ట్రైన్ తీసుకొని ఉడాయించే కార్యక్రమంలో ఈ రేఖగా చూపించి దాన్ని ఇంకొక రెండో హీరోయిన్కి సంబంధించినటువంటి తాతకి కీ ఇచ్చి అక్కడి నుంచి తప్పించుకొని పోయినట్టుగా వెళ్ళిపోతాడు. ఈ క్రమంలో అతను చనిపోతాడు. చనిపోయే క్రమంలో చనిపోయి మళ్ళీ రేఖ, అంటే మా ప్రభాస్ నాయనమ్మ కడుపునే భర్త ఉంటాడు. మళ్ళీ ఆమెను చంపేసి మళ్ళీ ఆమె కడుపునే పుడితే ఇక ఏమంటారు, నిత్య ఆయుష్కుడిలాగా ధన అష్టైశ్వర్యాలతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే జెండాతోని హిలన్ పాత్రగా మనకి సంజయ్ దత్ కనిపిస్తూ ఉంటుంది. సో సెకండ్ హాఫ్ నుంచి ఒక క్లారిటీ వస్తుంది సంజయ్ దత్ హిలన్ అనేది. సో ఆ విధంగా కొనసాగుతున్న క్రమంలో ఒక హీరోయిన్ తర్వాత ఒక హీరోయిన్ వస్తుంటారు. సో కామెడీ హర్రర్, ప్రభాస్ వేసే జోక్స్ కొన్నిసార్లు పేలినాయి, కొన్నిసార్లు పేలలేదు. ప్రభాస్ నాయనమ్మ పడిపోతే నిత్యావసర సరుకులు చెప్తుంటాడు. కందిపప్పు తీసారా, ఇడ్లీలు తీసురా, టిఫిన్ తీసురా అంటే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు, సిగరెట్ పెట్టలా 2 సిగరెట్లు తీసురా, అగ్గిపెట్టి తీసురా దాంతో పాటు అంటే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు రా అన్నాడు ప్రభాస్ ఫ్రెండ్. లేకపోతే ఏంట్రా, నాయనమ్మ పడిపోతే ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను అనుకుంటున్నావా నువ్వు, ఏమంటారు, ఎమ్మటే అంబులెన్స్కి ఫోన్ చేయరా అంటాడు. కామెడీ టైమింగ్ బాగున్నది. సో కొన్ని వేలినాయి, కొన్ని వేయలేదు జోక్స్. ఈ క్రమంలో మొదటి హీరోయిన్ ప్రేమలో పడతాడు ప్రభాస్ ఫస్ట్ హాఫ్లో. సో ఆమెకు నన్నులాగా ఒక గుండె ఆపరేషన్ కోసం చారిటీకి సంబంధించినటువంటి కార్యక్రమం ఫండింగ్ చేస్తుంటారు క్రిస్టియన్ ఆర్గనైజేషన్ తరఫున. సో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రాబ్లం లేదు, గుండె ఆపరేషన్ ఫ్రీగా చేస్తూ ఉన్నారు. అది ఆరోగ్యశ్రీలో పెట్టారు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇస్తూ ఉన్నారు. 29 రాష్ట్రాలకు సంబంధించి వచ్చినప్పుడు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి వచ్చినప్పుడు కొన్ని రాష్ట్రాలు ఈ సమస్య ఉంది చూపించడంలో కూడా తప్పే లేదు. అది మెసేజ్ ఓరియంటెడే. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లవ్లో పట్టం మొదటి 2-3 పాటలు, తర్వాత మళ్ళీ 2 పాటలు. సో ఎంటర్టైన్మెంట్ ఉన్నది. తమన్ మ్యూజిక్ డ్యాన్స్లకి కొంచెం కనెక్ట్ అయినట్టు కాలేదు. సో మరి వినేటప్పుడు కొంత మోస్తరుగా ఉన్నాయి. నేను ఆటోలో వెళ్తున్నప్పుడు, ఆటో డ్రైవర్స్ వాళ్ళు పాటలు పెట్టినప్పుడు, నేను విన్నప్పుడు. సో కొంచెం మధ్యస్థంగానే ఉన్నది మూవీ. దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో మూవీకి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ప్రేతాత్మలు అంటే యోగాసనాల్లో ఇక్కడ నుంచి ఇక్కడ బొడ్డు కింద వరకు ఉన్నటువంటి దాంట్లో కొన్ని దశలు ఉంటాయి. అందులో 7 దశలు మొదట్లో చాలాసార్లు చూపించాడు. నేను లెక్కేస్తే 7 దశలుగా చూపించాడు. ఇక్కడ నుంచి ఇట్లా 7 దశల్లో ఆ స్థాయికి వచ్చిన తర్వాత భగవద్గీతలో చెప్పినట్టుగా స్థితప్రజ్ఞత వచ్చేస్తుంది మనిషికి సంబంధించి, మానవునికి ఉండేటువంటి భావోద్వేగాలు లేకుండా. ఈ క్రమంలో వెళ్తూ ఉంటాడు. తాత దయ్యాలు భూతాలతో పాటు మొదటి హీరోయిన్ ఏదైతుందో బ్లెస్సీ పేరుతున్నటువంటి నిధి అగర్వాల్, ఆమె పెద్ద సైకియాట్రిస్ట్ని తీసుకొస్తే ఆయన పిచ్చి హాస్పిటల్లో చాలామంది రోగులు చేసి పంపిస్తుంటాడు. ఆ విధంగా ఇక్కడ కూడా వస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి వాటిని అన్నింటిని ఐడెంటిఫై చేస్తాడు. ఓవరాల్గా చాలా బుక్స్ చదువుతూ ఉంటాడు. దాన్ని మొత్తం అధ్యయనం చేస్తాడు. సైకియాట్రీ విభాగంగా ఉంటుంది. ఒక సైకియాట్రీ సైంటిస్ట్ లాగా మనకి కనిపిస్తాడు. సో అవన్నీ చేసే క్రమంలో ఆయన కూడా ఆ విధంగా బయటకు వెళ్ళిపోతాడు. చనిపోయాడా ఏదైనా చూపించలేదులే కానీ. సో ఆయన కొన్ని ఫార్ములాస్ చెప్తాడు. మనిషి తనను తాని భావోద్వేగాల నుంచి, అంటే భగవద్గీతలో చెప్పినటువంటి స్థితప్రజ్ఞతకి వెళితే ఈజీగా మీకు మెథడ్ అర్థం కావడానికి చెప్తున్నాను. భావోద్వేగాలను అధిగమించి ముందుకు పోగలిగితే, మీ తాత కంటే ఎక్కువ ఆలోచించగలిగితేనే ఇవన్నీ సాధించగలుగుతామని చెప్పేసి అక్కడ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు ప్రభాస్ తాత సంజయ్ దత్. దానికి సంబంధించి ఏదైతే ఉన్నదో దాన్ని అధిగమించాలంటే ప్రభాస్ ఆ స్థాయికి మించి ఆలోచించగలిగినప్పుడు మాత్రం అది సాధ్యమైందని చెప్పేసి
సో నాయనమ్మ చంపుతున్నట్టుగా లేకపోతే నా ధనాన్ని తగలబెడుతున్నట్టుగా కన్ఫ్యూజన్లో చాలా కాలం అంటే జనరల్గా మనిషికి ప్రతి ఒక్కళ్ళకి సందిగ్ధం ఉంటుంది. సపోజ్ ఊరెళ్ళాలనుకోండి, ఊరెళ్ళాలా వద్దా? ఊరెళ్ళాలా వద్దా? వెళ్ళాలా వద్దా? వెళితే ఏంది, వెళ్ళకపోతే ఏంది? కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. సపోజ్ పలానోడితో మాట్లాడదామా వద్దా? పలానోళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామా వద్దా? మన బంధువులు ఉన్నారనుకోండి, పెద్దమ్మ పెద్దమ్మ బాబాయ్ వెళదామా వద్దా? ఇట్లా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మూవీలో వాళ్ళ నాయనమ్మ తాత మధ్య జరిగేటువంటి ఘర్షణలో తాత రాక్షసుడు నాయనమ్మ మనవడి కోసం బతుకుతున్నటువంటి ఒక మంచి ఇది చూస్తారు. ఇది నానమ్మ మనవడికి సంబంధించిన కథగా కూడా చెప్పొచ్చు. ఇది కుటుంబ కథా చిత్రం అని చెప్పొచ్చు. కానీ తాత రాక్షసుడు ఆ దుష్ట శక్తి మీద నాయనమ్మ ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, ఆశీస్సులు, పూజలు, వ్రతాలతోని ఆ విధంగా తాత రాక్షసుడిని చంపేటువంటి సంజయతను చంపేటువంటి కార్యక్రమం. దీనికి దేవదేవతలే కాకుండా ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఏదైనా దీవెనలు ఉన్నప్పుడు దేవదేవుళ్ళు కూడా దీవెనలు ఉంటాయంటారు. సో సహజంగా మనం పుస్తకాలు చదువుతుంటాం, సినిమాలు చూస్తుంటాం. ఇందులో కూడా ఆ ఇళ్ళను చంపే క్రమంలో చూస్తుంటారు. సో మారుతికి కొంచెం తెక్కున్నట్టుంది. సో మనిషిని నిర్వీర్యంగా ప్రేతాత్మలు, ఆత్మలు, మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు. ఆయన పిచ్చి పిచ్చి పుస్తకాలు చదవడం బంద్ చేస్తే మంచిది. సో సైన్స్ వేదికలతోనే వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడితే బాగుంటుంది. సో సైన్స్ని చూపించాల్సినంత ప్రజెంటేషన్ చూపించలేకపోయాడు. సైన్స్ వేదికలో దీన్ని ఒప్పుకుంటారని నేను అనుకోను. సో మూవీ సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని నేను చెప్పలేనులే. కానీ డైరెక్టర్ మారుతి మధ్య ప్రతి ఒక్కరు, రాజమౌళి పెద్ద డైరెక్టరు, ఇంతకుముందు ఇంకొక ఆయన డైరెక్టరు, కె రాఘవేంద్ర డైరెక్టర్ల పేర్లు వేసుకుంటే ట్రెండ్ నడుస్తుంది. జెంటిల్మెన్ శంకర్ డైరెక్టర్, ఆర్ నారాయణమూర్తి డైరెక్టర్, ఇట్లా ట్రెండ్ నడుస్తూ ఉంది. డైరెక్టర్ల పేర్లు చెప్పి మూవీస్ వాళ్ళు హీరో కనెక్ట్ అయితే ఇంకా దానికి మూమెంట్ వస్తుంది. హీరో హీరోయిన్తో పాటు ఇంకా బాలీవుడ్ హీరోలు, హాలీవుడ్ అంటే అమెరికా వస్తుంది కదా, బాలీవుడ్ అంటే మన హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి యాక్టర్స్ వచ్చినప్పుడు దానికి స్ట్రెంత్ పెరగాలి. సో ప్రేక్షకుల ఫ్యాన్స్ ఎలా ఉన్నా చూస్తారు. ప్రేక్షకులకి సంబంధించి అంత రేంజ్లో కనెక్ట్ అయిందని మాత్రం నేను చెప్పలేను. సో ఆ విధంగా ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలార మిత్రులారు ఇది పరిస్థితి. సో ఏదేమైనా మూఢనమ్మకాలను ప్రోత్సహించినట్టుగా, దయ్యాలు, భూతాలు, ప్రేతత్వం ఉన్నట్టుగా సైన్స్ని తక్కువ చేసి చూపించి చివరికి దేవతల్ని యాక్టివేట్ చేయాలి. ప్రజలకు సంబంధించి పాజిటివ్ ఎనర్జీస్ రావాలంటే దేవుళ్ళు ఉన్నట్టుగా దయ్యాలని, భూతాలను తరిమేసినట్టుగా, ప్రేతాత్మలను తరిమేసినట్టుగా చూపించాలి. సో దేవుళ్ళకి సంబంధించి ఏదో ఒక సీన్తోనే కంప్లీట్ చేసినట్టుగా కనిపిస్తుంది దేవుళ్ళకి సంబంధించి. సో దయ్యాలని, భూతాలని, ఆత్మల్ని మొత్తం ఫస్ట్ నుంచి చివరి దాకా చూపించే కార్యక్రమం మారుతూ చేశాడు. అంత పిచ్చి పిచ్చి కథలు చదవకండి, మీ పిచ్చి అంతా జనానికి ఎక్కించకండి. ముఖ్యంగా మీ సినిమాలు చూసే ప్రేక్షకులకి మళ్ళీ ఈసారి మీ పేరు చెప్తే రారు. సో ఆ విధంగా ఉన్నదాన్ని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయండి. సో ఏదైతే ఉందో దెయ్యాలు, భూతాలు అనేవి అవి కల్పనలు, అవి హేతువాదులు అసలు నమ్మరు అనుకోండి. దేవుళ్ళు నమ్మేవాళ్ళు కూడా కొద్ది దేవుడిని హైలైట్ చేసి చూపించాలి. మరి ఎందుకు బ్యాలెన్స్డ్ వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించింది ఏందో. ఇక ఫైట్స్ సందర్భాన్ని బట్టి ఇక ప్రభాస్ అంటే తిరుగులేని ఫైట్స్ ఉంటాయి. లోపల బయట ఆ దెయ్యాలతోనే జరిగేటువంటి యుద్ధంలో, ప్రేతాత్మలతో జరిగేటువంటి యుద్ధాలతోని. సో ఆ బావి 1000 అడుగుల లోతు బావిలో ఇవన్నీ. సో అవి కొంచెం హర్రర్, కొంచెం మంది బాగా హర్రరే. అంటే రజనీకాంత్ లెక్కలెక్కగా సినిమా అంత కాకపోయినా దాదాపుగా ఫస్ట్ నుంచి చివరి దాకా ఇది హర్రర్ మూవీ లాగానే ఉంటుంది. చూడొచ్చు, మరి విపరీతమైన భయం అనేం కాదు. సూపర్ బ్లాక్ బస్టర్ ఏం లేదు, అట్లన్నీ చెత్తగా లేదు, మధ్యస్థంగా ఉందని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అరగంట బాగుంది అంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి మూవీకి సంబంధించి ఎట్లా ఉందో. సో ఒకవైపు ఫిల్మ్ ఇండస్ట్రీని రక్షించుకోవాల్సిందే, వైరసీని అరికట్టాల్సిందే, దాన్ని నేను కాదన్ను. కానీ ఫేమస్ డైరెక్టర్లు చెత్త స్టోరీలు రాసి ప్రజలకి పండగ పేరుతోని రుద్ది హింసలు పెట్టవాకండి. మారుతి కొంత ప్రయత్నం ఏదో చేసి సక్సెస్ అయినట్టున్నాడు ప్రజలను హింస పెట్టే కార్యక్రమం. సో సినిమా ఇక హీరో ప్రభాస్ తనకి ఇచ్చినటువంటి కంటెంట్ని మ్యాక్సిమం 100% రీచ్ అయినట్టుగా, తన పాత్రని భుజాల మీద తీసుకొని మోసినట్టుగా ఫస్ట్ నుంచి చివరి దాకా మనకి అనిపిస్తుంది. చుట్టూ కథంతా కూడా హీరో చుట్టూ జరుగుతున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. సో తన పాత్రని న్యాయం చేసుకుంటూ వస్తాడు. ముగ్గురు హీరోయిన్లతోనే రొమాంటిక్ సన్నివేశాలు ఆహ్లాదాన్ని, ఎంటర్టైన్మెంట్ని మంచి ప్రయత్నం చేస్తాయి. హర్రర్ మూవీ, ఎంటర్టైన్మెంటు. సో పిల్లి, ఆ తరహా పిల్లి ఎక్కడా ఉండదు. మామూలు పిల్లి చూపిస్తే మరి ఏమనుకున్నారో ఆ తరహా పిల్లి. అది అడవి రేస్ కుక్కర్ లాగా ఉంటుంది, అడవిలో ఉండే టైపు. మళ్ళీ పిల్లి ఆకారంలోనే ఉంటుంది, దాని మీద బొచ్చు ఉండదు. సో ఈ సంక్రాంతికి ప్రభాస్ ఫ్యాన్స్కి సంబంధించి వచ్చినప్పుడు
కొంత ఇదైనా కూడా పండగ ముందే వచ్చినప్పటికీ కూడా సో ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేదు అనేది మాత్రం చెప్పక తప్పదు. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. మీరు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో రాయండి. సో పైరసీని అరికడదామని చెప్తా ఉన్నాం. సో సినీ రంగం మీద ఉండేటువంటి అనేక మంది హీరో, హీరోయిన్, డైరెక్టరు, నిర్మాతే కాకుండా కో డైరెక్టరు, ఆర్ట్ డైరెక్టరు, ఇంకా దానికి క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్స్, సెట్టింగ్స్ వేసేవాళ్ళు, సంబంధించి ఎడిటింగ్ చేసేవాళ్ళు, కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు, ప్రెస్ వాళ్ళు, దాన్ని నమ్ముకొని ఇంకా అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది ఉపాధి మార్గంగా ఉన్నారు. సో ఇవాళ రేపు టీవీలు, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, యాప్స్ వచ్చిన తర్వాత సినిమాలకు రావటం తక్కువ ఉన్నది కాబట్టి తీసే సినిమాలు కొంచెం జాగ్రత్తగా దృష్టి పెట్టి తీస్తే బాగుంటుంది. అంత మాత్రాన అవకాశం ఇచ్చారు కదా అని చెప్పేసి మూఢనమ్మకాలను ప్రజల మీద రుద్దటమే ఎజెండాగా వెళ్ళటం మారుతికి అంతేం బాగాలేదు. సో సైన్స్ వేదికలో దీన్ని ఒప్పుకుంటారని నేను అనుకోవట్లేదు. సో పండగ రోజుల్లో అంటే ఒక పాట ఏదో పెట్టినట్టున్నాడు సంక్రాంతికి రిలీజ్ కాబట్టి. సో ఓకే ఇవి పెట్టచ్చు. సో అడవులుగా ఇష్టం వచ్చినట్టుగా ఇక నేనే కాబట్టి సినిమా తీసేది డైరెక్టర్ నేనే కాబట్టి అని మూఢనమ్మకాలు, ప్రేతాత్మలు, సామాన్య ప్రజలు ఇప్పటికే చేతబళ్ళు, బాణామతులు అనేటువంటి రకరకాల అనుమానాలు ఉన్నాయి. దాన్ని సైన్స్ వేదికలో వివిధ హేతువాదులు కలిసి ప్రజల్ని అభివృద్ధి పదం వైపు నడిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజలు ఫెయిల్ అయినప్పుడు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనప్పుడు, వాళ్ళ కార్యక్రమాలు సక్రమం జరగనప్పుడు రకరకాల అనుమానాలు ఉంటాయి. మీలాంటి వాళ్ళు సినిమాలు తీసి చేతబళ్ళు, బాణామతులు, ప్రేతాత్మలు ఉంటాయని చెప్పేసి ఆ వైపుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో ఆ మూవీ తీస్తే జనరల్గా ఆ ప్రభావం ప్రేక్షకుల మీద, ప్రజల మీద ఉంటుంది. టీవీలోనూ, లేకపోతే సెల్ ఫోన్లోనూ, థియేటర్లోనూ చూస్తారు కాబట్టి. సో కొంచెం దేవుడికి మనవి చేసుకునేది అంటే మారుతికి మంచి ఐడియాస్, మంచి కథలు దొరికే ప్రయత్నం చేసే దేవుడా, లేకపోతే ప్రజల మీద ఇవన్నీ డైరెక్టర్ మారుతి ఇవన్నీ ప్రజల మీద రుద్ది లేనిపోని ఆలోచనలు కల్పించి ప్రజల్ని, సమాజాన్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తాడు. సో అందుకోసం ఫిలిం ఇండస్ట్రీ అంటే బలమైంది. సినిమాలు, రాజకీయాలు మాట్లాడకుండా ప్రజలు ఉండలేరు. సో దాంట్లో ఇది భాగమైనప్పుడు అది ముఖ్యంగా మరింత పక్కదారి పెట్టే ఆస్కారం ఉంటుంది. ప్రజల్ని చాలా సంవత్సరాలుగా అనేక మంది సంఘ సంస్కర్తలు, సైన్స్ వేదికలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్, ప్రజలు ఎంతో కష్టపడి నవనిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి డైరెక్టర్లు వచ్చి మాత్రం దాన్ని గొలా చేసి పడేస్తూ ఉన్నారు, పక్కదారి పెట్టించి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో, రేఖ లాంటి ఇండియన్ గ్లామర్ క్వీన్, సంజయ్ దత్ లాంటి ఖల్నాయక్ హీరో, అట్లాంటి వాళ్ళను పెట్టి ఇట్లాంటి చెత్త సినిమాలు తీయటం వల్ల మరి ఆయన ఏం లబ్ధి పొందా అనుకున్నాడు. కొంచెం కంటెంట్ ఇంకా హర్రర్ కామెడీ అంటే ఇంకేరే పద్ధతులు తీయచ్చు, కానీ ప్రేతాత్మలు, భూతాలు, మూఢనమ్మకాలు అన్నీ ప్రజల మీద రుద్దటం. మరి ట్యాగ్ ఒకటి సినిమా అంతానేమో మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు చుట్టూ తిరుగుతుంటుంది. సినిమా స్టార్టింగ్ ముందు మాత్రం స్క్రీన్ మీద వేస్తారు, ఈ సినిమా చూసి మేము మూఢనమ్మకాలను నమ్మము అన్నట్టుగా సినిమా టీం ఏదైతే ఉందో ఈ రాజాసాబ్ మూవీకి సంబంధించి మనకి అందులో కనిపిస్తారు. రాజాసాబ్ అంటే జనాలకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రాజుగా చేస్తున్నాడా, లేకపోతే జనపదాలు, గ్రామీణ నేపథ్యం కలిగిన కుటుంబంలో ఆ విధంగా రాజాసాబ్ లాగా వెలుగుతున్నాడా అనే దానికి సంబంధించి అనేక రకాల ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళినటువంటి వాళ్ళకి ఆ భూతాల చుట్టూ, దెయ్యాల చుట్టూ ఈ సంక్రాంతి పండగకి, అది 2026 జనవరి 9వ తారీఖు నాడు ఇట్లాంటి ఇది తయారు చేసి ప్రజలకి మూఢనమ్మకాలు నింపే కార్యక్రమం అయితే ఈ మూవీ ద్వారా ఇది ఉంది. సో ప్రజలకు సంబంధించి సందేశాలు ఇవ్వాలి, కానీ అంత మూఢనమ్మకాల చుట్టూ తిప్పి చివరికి వచ్చేసి అంటే ఒక సీన్లో 2 సీన్లోనూ దేవుళ్ళని పెట్టి ఇది చేయటం, దేవుడిని కంటిన్యూస్గా చూపిస్తూ ఉంటే బాగుండేది. దేవుడికి శక్తులు చివరిలో దాకా చూపించరు, మానవునికి నిర్వీర్యమైనటువంటి శక్తులు, అసలు మానవుడికి శక్తే లేదు, దెయ్యాలకి, భూతాలకి, ప్రేతాత్మలకే ఎక్కువ శక్తి ఉంటుంది అన్నట్టుగా మారుతి చూపించే ప్రయత్నం చేశాడు. కానీ మనిషికి కూడా ఆ నాలెడ్జ్ని, డాక్టర్స్కి, సైంటిస్టులకి ఆ నాలెడ్జ్ కూడా ఉన్నది. ఆ విధంగా అతను ఇచ్చినటువంటి ఊపు ఇంకొంచెం హీరోని స్ట్రెంథన్ చేసింది అన్నట్టుగా ఇంకా ప్రజెంటేషన్ చేస్తుంటే బాగుండేది. సో ఆ విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, నేనైతే దెయ్యాలు, భూతాలు పెద్దగా నమ్మను. సో సైన్స్ వేదికలో నేను కూడా పనిచేసినాను కాబట్టి చెప్తున్నాను. నాకు తెలిసి సైన్స్ వేదికలు ఎవరు ఈ సినిమాని చూడొద్దని చెప్తారు వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. సో పెద్దలారా, మిత్రులారా, ఇది దెయ్యాలు, భూతాలు ప్రిన్సిపోర్షన్ చేసే ఇదిలాగా ఉన్నది కాబట్టి తెలియజేసుకుంటూ, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా, మిత్రులారా.